శివుడికి 5 ముఖాలు ఉన్నాయని పురాణాలలో చెప్పబడింది. ఇవి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా సరళమైన తెలుగులో వివరించబడ్డాయి. శివుడి 5 ముఖాలు. 1. తత్వపురి ముఖం. ఇది తూర్పు దిశను సూచిస్తుంది. జ్ఞానం, సత్యం మరియు ఆధ్యాత్మికతకు ప్రాతినిధ్యం, గురువులుగా కనిపించే రూపం. 2. అధర ముఖం. ఇది దక్షిణ దిశను సూచిస్తుంది. ఇది శివుని శక్తివంతమైన రక్షణదారి రూపం, చెడు శక్తులను నాశనం చేసే స్వభావం. 3. వామదేవ ముఖం. ఇది ఉత్తర దిశకు ప్రాతినిధ్యం, ప్రేమ, శాంతి, కరుణ, సౌందర్యానికి సంకేతం, శివుడి మృదు స్వభావాన్ని చూపుతుంది. 4. సిద్ధేజత ముఖం. ఇది పడమటి దిశకు ప్రాతినిధ్యం, సృష్టి శక్తిని సూచిస్తుంది, బ్రహ్మగా ఏర్పడి సృష్టిని ప్రారంభించిన రూపం. 5. ఈశాన ముఖం. ఇది పై దిశను ఆకాశం వైపు సూచిస్తుంది. ఇది శివుడి పరమాత్మ స్వరూపం, అన్ని ముఖాలలో అత్యంత పవిత్రమైనది. ఈ 5 ముఖాలు శివుని పరిపూర్ణతను తెలియజేస్తాయి. సృష్టి, స్థితి, లయ, తపస్సు, జ్ఞానం అన్నీ ఇందులో భాగమే. మరేదైనా మతపరమైన వివరాలు కావాలా?